గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శారదా శారదాంబోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయేద్ భవాని. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. సుధాసింధోర్మధ్యే సురభిటపివాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. శ్రీమాత్రే నమః. ఈరోజు విశేషంగా శ్రీ లలితా సహస్రనామ భాష్యాన్ని చెప్పాలని సంకల్పం చేశాను. ఈ సందర్భంలో నాకు మా గురువుగారు రఘువంశం అనే కావ్యం నేర్పించేటప్పుడు మొట్టమొదటి ఉపోద్ఘాత శ్లోకంలో కాళిదాస్ ఈ విధంగా అంటున్నాడట: ఎక్కడ రాముడి యొక్క చరిత్ర, రఘువంశ చరిత్ర, నేనెక్కడున్నాను? మహాసముద్రము లాంటి ఆ యొక్క వంశవర్ణన నేనొక చిన్న నావ వేసుకొని ఒక చిన్న తెడ్డుతో నేను బయలుదేరాను ఆ సముద్రము దాటుదామని. నేను చాలా అల్పుడిని అని చెప్పి కాళిదాస్ చెప్పినటువంటి మాటలు నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అంటే ఎందుకు ఆ విధంగా కాళిదాస్ చెప్పాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకోసమంటే ఇది అమ్మవారి యొక్క శ్రీ లలితా సహస్రనామ భాష్యము. ఇది అసాధారణమైనటువంటిది. ఈ యొక్క లలితా సహస్రనామం యొక్క వ్యాఖ్యానం చెప్పాలి అనంటే జన్మజన్మాంతరముల యొక్క పుణ్యం ఉండాలి. ఆ జగన్మాత అనుగ్రహం ఉంటే తప్ప ఈ లలితా సహస్రనామం చెప్పడము, ఈ యొక్క సహస్రనామానికి భాష్యము చెప్పడం అనేది అమ్మ అనుగ్రహం లేకపోతే అసాధ్యం. అందుకే ఆ దేవదేవి అయినటువంటి జగన్మాతను, ఆ శ్రీ 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 లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క పాదపద్మములకు శతకోటి శిరస్సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, ఆ అమ్మవారి యొక్క పాదపద్మములు నా నుదిరిపై తాకిచ్చి, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, అభయహస్తము నాకు వరప్రదంగా ఉండి పూర్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, ఆ జగన్మాత అనుగ్రహం కొలది, నా శక్తి కొలది భవిష్యత్తరైనటువంటి అందరికీ కూడా ఈ లలితా సహస్రనామం యొక్క తత్వము, ఆ జగన్మాత యొక్క వైభవము, ఆ జగన్మాత యొక్క ససూక్ష్మమైనటువంటి రహస్యమైనటువంటి తత్వము భవిష్యత్తులో మీరందరికీ కూడా తెలియాలని, మీరందరూ కూడా జగన్మాత అనుగ్రహం పొందాలని, మీ అందరికీ అనుగ్రహం పొందడానికి నన్ను అమ్మవారు మధ్యవర్తిగా, ఒక బాణముగా, ఒక దూతగా, ఒక మార్గదర్శకుడిగా జగన్మాత నన్ను ప్రేరేపించాలని చెప్పి నన్ను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకోసమంటే సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు మొట్టమొదటికి ఒక శ్లోకం చెప్పారు: శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం
నేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ప్రణంతుం స్తోతుం వా, ఆ జగన్మాతను నమస్కరించడానికి కానీ స్తోతుం వా స్తోత్రము చేయడానికి కానీ కథం అకృత పుణ్య ప్రభవతి అంటే ఏ జన్మలో ఏదో పూర్వజన్మ సుకృత పుణ్యము చేసుకోకపోతే ఎవరు చెప్పగలుగుతారు అని చెప్పారు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ఈ లలితా సహస్రనామ భాష్యము రాయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి జగన్మాత ప్రత్యక్షమయ్యి సహస్రనామ భాష్యము మీరు రాయకండి, త్వరలోనే ఈ యొక్క అద్వైత పీఠములో నా అంశతో ఒక వ్యక్తి వస్తారు, నా అంశతో వచ్చినటువంటి ఆయన తప్పకుండా ఈ లలితా సహస్రనామంకి భాష్యం రాస్తారు అని చెప్పడం జరిగింది. అలా ఆ లలితా సహస్రనామం లలితోపాఖ్యానము ఎంతోమంది మహానుభావులు చేసిన దాంట్లో నేను శ్రీధరీయ వ్యాఖ్యానాన్ని, తరువాత సౌభాగ్య భాస్కర భాష్యము అని ఉంది. దీనికి భాస్కర్ రాయుల వారు లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు. ఈ భాస్కర రాయుల వారు మహానుభావులు. వారి యొక్క వృత్తాంతము నేను కథా వృత్తాంతములో సహస్రనామం ఎక్కడెక్కడైతే చెప్తా ఉంటానో ఆయా సందర్భోచితంగా ఆ జగన్మాత యొక్క తత్వం యొక్క చెప్పే ప్రయత్నములో భాస్కర్ రాయుల వారు, అలాగే అద్వైత పీఠంలో ఉన్నటువంటి మహానుభావులు, ఆ జగన్మాత ఉపాసకులైనటువంటి వారు, ఇంకా అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన తత్వములు పూర్తిగా సాధ్యమైనంత వరకు జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని మీకు ఈ సహస్రనామాలు చెప్పే ప్రయత్నములో ప్రతి ఒక్క చోట కూడా ఆ యొక్క తత్వములను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క లలితా సహస్రనామం చెప్పేటప్పుడు ఆ యొక్క వ్యాఖ్యానానికి బయటకు వెళ్లకుండా ప్రయత్నం చేస్తాను. ఈ లలితా సహస్రనామం ఎక్కడ మొదలైంది అంటే పూర్వము అగస్త్యుల వారు మహా తపస్సు చేస్తున్నారు, కఠోరమైన తపస్సు చేశారు. శ్రీ విద్యోపాసకుల్లో అగస్త్య మహర్షులు కూడా భాగస్వామ్యం వహించారు. 18 మంది ప్రవర్తకులు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు. అందులో దత్తాత్రేయుడు, విష్ణువు, శివుడు, లోపాముద్ర, అలాగే అగస్త్యుల వారు, హయగ్రీవుల వారు, సూర్యుడు, ఇలా మహానుభావులు ఎంతోమంది ఈ అష్టాదశ ప్రవర్తకులు ఉన్నారు. సందర్భోచితంగా అష్టాదశ ప్రవర్తకుల యొక్క పేర్లు ఆ శ్లోకంలో మీకు చెప్పడం జరుగుతుంది. అగస్త్య మహర్షి ఈ ఉపోద్ఘాతం ప్రారంభమయ్యేటప్పుడు, లలితా సహస్రనామం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరిని ఈ ప్రశ్న అడిగారు అని తెలుసుకోవాలి. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో వస్తుంది. ఇది వ్యాసుల వారు రచించినటువంటిది. బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో సందర్భోచితంగా అగస్త్యుల వారు ఆ జగన్మాత యొక్క తత్వం తెలుసుకోవడానికి శ్రీ హయగ్రీవుల వారిని ప్రసన్నం చేసుకున్నారు. ఇక్కడ మనకి కథావృత్తాంతంలో అగస్త్యుల వారు ఎవరు, హయగ్రీవుల వారు ఎవరు అని తెలియాలి. నేను కథావృత్తాంతము చాలా సూక్ష్మంగా చెప్పి అందులో ఉన్నటువంటి యొక్క దైవీయ తత్వాన్ని ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అగస్త్యుల వారు కుంభడింబ అని పేరు వారికి, అంటే కుంభడింబ అని కూడా ఆయన అంటారు. ఆయన ఘటోద్భవ అని కూడా పేరు వారికి. ఘటోద్భవ అంటే ఘటముని యందు జన్మించారు. ఈ అగస్త్య మహర్షి చాలా పొట్టిగా చిన్నగా ఉంటారు. చాలా మహాద్భుతమైనటువంటి సప్త ఋషుల్లో మహాశక్తి సంపన్నులు వీరు. వీరికి అగస్త్య అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే కనుక వింధ్య పర్వతము సూర్యుని యొక్క మార్గాన్ని కూడా ఆక్యుపై చేసేంత పెరిగిపోతూ ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఆకాశ మార్గాన్ని గనక చూస్తే గనక మేఘమండలం అని ఉంటుంది. ఈ మేఘమండలం దాటి కూడా పర్వతాలు ఉంటాయి. అయితే ఆ పర్వతాలు సూర్యుని యొక్క మార్గం వరకు కూడా మునుపు ఉండే, ఇప్పుడు తగ్గాయి, మన కంటికి కనబడుతున్నాయి. ఆ యొక్క వింధ్య పర్వతము సూర్య మార్గాన్ని సైతము అవరోధం చేసేటట్టు ఉంది. సూర్య మార్గం అవరోధం చేయడం అంటే సూర్యుని పోకుండా చేయడం కాదు, అంటే ఇక కింద ఉన్నటువంటి జలచరాలు కానీ, జీవచరాలకు కానీ, వృక్షాలకు కానీ, లతలకు కానీ,
మనుషులకు కానీ సూర్యుడి యొక్క వెలుగు పడకుండా ఆ వింధ్య పర్వతాలు అలా అలా పెరుగుతూనే ఉన్నాయట. అప్పుడు ఆ వింధ్య పర్వతాల దగ్గరికి అగస్త్య మహర్షి వారు వెళ్ళగానే వింధ్య పర్వతుడు ఆ వింధ్య పర్వతానికి అధిపతి అయినటువంటి వింధ్యుడు నమస్కారం చేశాడు వంగి. అలా నమస్కారం చేయగానే నువ్వు అలాగే ఉండు అని చెప్పి ఆయన్ని అనుగ్రహించాడు. అంటే అగస్త్యం అంటే అంటే పర్వతం, దాన్ని అలాగే నిరోధించాడు కాబట్టి స్థాస్యతీతి అనేదైతే అగస్త్య అంటే ఆ పర్వతాన్ని అలా అధిరోహించకుండా నిరోధించాడు కాబట్టి అగస్త్యుడు అని పేరు. అలాగే ఈ భూమి 24 డిగ్రీలు వంగడానికి కారణం కూడా అగస్త్య మహర్షుల వారే. అది ఎందుకో నీకు భవిష్యత్తులో మనకి శివపురాణానికి సంబంధించిన వృత్తాంతం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ అగస్త్య మహర్షుల వారు హయగ్రీవుల వారిని అడుగుతున్నారు. ఈ హయగ్రీవుల వారు ఎవరు అని అంటే గనక ఆ జగన్మాత అయినటువంటి లలితాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహముతో ఆ జగన్మాతని సృష్టించినటువంటి శక్తి, విష్ణు శక్తి. కథానుసారంగా అంటే ఆ జగన్మాత యొక్క తత్వం చెప్పడానికి ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి శ్రీ మహావిష్ణువే, జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వం తెలిసినటువంటి ఆయన. శ్రీ విద్యోపాసకుల్లో అగ్రగణ్యుడు శివుడు, విష్ణువు. ఆ శ్రీ విద్యాతత్వం తెలిసినటువంటి మహావిష్ణువుకి ఆ జగన్మాతను అనునిత్యము స్తుతించాలి, అనునిత్యము ప్రార్థించాలి, అనునిత్యము జగన్మాత యొక్క తత్వంలోనే మునగాలన్న సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి ఒక విధి అనేటువంటిది, ఒక కథారచన జరగబడింది. అమ్మవారి యొక్క లీలా విలాసము చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంటుంది. రాక్షస సంహారం చేసి యజ్ఞ సంరక్షణ చేసినటువంటి శ్రీ మహావిష్ణువు నిద్రపోతాడు. బాగా అలసిపోయి అలా ఆదమరిచి నిద్రపోతాడు. నిద్రపోయేటప్పుడు ఏంటంటే కనుక తన యొక్క వింటిని అనగా ధనస్సును ఎప్పుడైనా సరే యుద్ధము చేసినటువంటి వారికి ఒక నియమం ఉంటుంది. జ్యా అని అంటారు. యుద్ధంలో ధనస్సు విల్లు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ ధనస్సుకి ఏం చేస్తారు అంటే కనుక ఇటు నుంచి ఇటు ఒక జ్యా అంటే విల్లు తాడు అంటారు. సో అది బంగారుది అయ్యి ఉంటుంది, లేదంటే రాగిది కూడా అయ్యి ఉంటుంది. సో అలాంటి యొక్క విల్లు త్రాడుని ఏం చేస్తారు అంటే దాన్ని కిందికెంచి తీసి ఎడమకాలు ఆ యొక్క కింది భాగం పైన ఇక్కడ ఎడమకాలు పెట్టి ఎడమ చేతితో దాన్ని కిందికి వంచి కుడి చేతితో ఆ యొక్క తీగను తీసుకొని కొక్కాన్ని తీసుకొని పైకి తగలయ్యారు. ఇది పద్ధతి. యుద్ధము చేసే ముందు అలా కుక్కాన్ని తగిలించి యుద్ధము చేసి ఇలా వింటినారిని ఇక్కడి వరకు ఆకరణాంతము అంటే ఇక్కడి వరకు ఈ కర్ణం వరకు తీసుకొని గురి చూసి కొట్టాలి. ఇది పద్ధతి. అయితే యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే సూర్యాస్తం అయిపోతే అందరూ యుద్ధం నుంచి విరమణ చేయాలి. యుద్ధం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆ వింటి నారి ఏదైతే ఉందో ఆ యొక్క త్రాడుని వెంటి తాడుని ఏం చేయాలంటే ఆ కుక్కెంని తీసి ఉపసంహారం చేయాలి. అది పద్ధతి, యుద్ధనీతి. కానీ విష్ణువుల వారు శ్రీ మహావిష్ణువు అలసిపోయి ఆయన ఇక ఏం చేయలేక ఆదమరిచి ఇక్కడ పడుకుందాం చూస్తున్నారు. నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది. అప్పుడు తలగడ ఏమైనా పెట్టుకుందామంటే దొరకట్లేదు. అప్పుడు ఏం చేశారు అంటే తలగడ కింద ఏం చేశారంటే ఈ వింటి నారి ఎలాగైతే ఉందో ఈ వింటి నారి ఇలా లూజ్గా ఉంటుంది కదా, ఈ వింటి నారి పైన ఈ తల పెట్టుకొని పడుకున్నారు ఆయన. అంటే అది స్టిక్కీగా ఉండిపోయింది అనమాట, ఇట్లా కరెక్ట్గా ఉండిపోయింది అనమాట. కొంచెం ఏది జరిగినా టప్పని ఇట్లా కొట్టేస్తుంది అనమాట. సో అలాంటి సందర్భంలో ఆయన అలా పడుకున్నారు. కొన్ని యుగాలు గడిచిపోతున్నాయి. శ్రీ మహావిష్ణువు నిద్రపోయారు. యోగమాయ ఆయనని పట్టుకుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోతున్నారు అంటే మిమ్మల్ని యోగమాయ వరిస్తేనే మీరు నిద్రపోతారు. యోగమాయ వరించకపోతే నిద్రపోరు. సో నిద్ర అనేటువంటిది జాగృత్, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థలు ఉంటాయి. అందులో నిద్ర అనేటువంటిది ఒక మహాద్భుతమైనటువంటి అవస్థ. ఆ నిద్రావస్థకు చేరడం అనేది అది కూడా ఒక దశ. జాగృత్, స్వప్న, సుషుప్తి, నిద్ర అవస్థలు ఇవన్నీ ఉంటాయన్నారు.
ఈ అవస్థలో మనము ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియో మీరు కన్నార్పకుండా ఈ విషయాన్ని మీరు చూస్తున్నారు అంటే మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు అని అర్థం. ఇప్పుడు వారు కంప్లీట్గా సమాధి అవస్థలోకి వెళ్ళిపోయారు. పూర్తిగా యోగమాయ వరిస్తే తప్ప సమాధి స్థితిలోకి వెళ్ళరు. ఆ సమాధి స్థితిలో ఎలాంటి స్మృతులు ఉండవు, ఏమి ఉండవు, స్టేబుల్గా ఉండిపోతుంది మైండ్. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పడుకుంటారేమో కానీ మీ మైండ్ ఎప్పుడు పడుకోదు, మీ మనస్సు ఎప్పుడు పడుకోదు, మీ సూక్ష్మ శరీరము ఎప్పుడు పడుకోదు. ఎప్పుడైతే సమాధి స్థితికి అచేతనావస్థకు ఎప్పుడైతే కనుక ఆ గొప్పనైనటువంటి సమాధి స్థితికి వెళితే తప్ప యోగమాయ మిమ్మల్ని వరించదు. సో మనకి కూడా ప్రతిరోజు నిద్రలో ఒక్క క్షణపాఠం మాత్రం యోగమాయ మనల్ని వరిస్తుంది. ఆ యోగమాయ లేకపోతే మనం తేరుకోం నిజం చెప్పాలంటే. అలా శ్రీ మహావిష్ణువు యోగమాయ చేత హాయిగా నిద్రపోయినాడు. అప్పుడు దేవతలందరూ వచ్చారు. హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు, హయగ్రీవుడు, గ్రీవ అంటే తల, ఈ భాగాన్ని గ్రీవ అని అంటారు. ఇక్కడి నుంచి ఈ భాగాన్ని, తల భాగాన్ని గ్రీవ అంటారు. హయగ్రీవ, సంస్కృతంలో హయ అంటే అర్థం ఏమిటంటే కనుక గుర్రము అని అర్థం. ఆ గుర్రము యొక్క తల కలిగినటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. ఏమని అనంటే, నేను ఈ లోకాలన్నింటినీ శాసించాలి, నాకు మరణమే రాకూడదు అని వరం కోరాడు. బ్రహ్మ అన్నాడు, ఈ సమస్తమైనటువంటి సృష్టికి మూలాధారభూతమైనటువంటి జగన్మాత తప్ప మిగతా అందరికీ కూడా మరణం అనేది తథ్యం. ఆ మూలబిందు తత్వాన్ని చేరడమే అందరి యొక్క కర్తవ్యం. అది నువ్వు రాక్షసుడైనా, నేను దేవతైనా, యక్షులైనా, గంధర్వులైనా, కిన్నెరులైనా, కింపరుషులైనా, మానవులైనా, వృక్షాదులైనా, లతాదులైనా, ఏవైనా సరే చిట్ట చివరిగా ఆ మూలబిందు తత్వంలోకి చేరడమే ఈ యొక్క సృష్టితత్వం. కాబట్టి మరణం అనేది ఏ శరీరానికైనా ఉంటుంది. కాబట్టి నీకు ఇంకొక వరం ఏదైనా కోరుకోనంటే, సరే నేను ఏదైతే రూపంలో ఉన్నానో అంటే తన ఆ రూపాన్ని కోరుకుంటాడు, హయగ్రీవ రూపాన్ని కోరుకొని ఇదే రూపముతో ఉన్నటువంటి వారే నన్ను సంహరించాలని, నాతో యుద్ధం చెయ్యాలి, నాతో యుద్ధం చేసి తర్వాత మరణాన్ని పొందాలి అని చెప్పి వరం కోరుకుంటాడు. ఎందుకోసం అంటే ఇలాంటి విచిత్రమైన రూపము ప్రకృతికి విరుద్ధమైన రూపం. అంటే శరీరమేమో మనిషి శరీరము, తర్వాత తల ఏమో గుర్రము తల, ఇది అసాధ్యం. అలాంటి వాడు పుట్టే సాధ్యమే లేదు. కాబట్టి ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేశాడు అంటే ఈ పూర్తిగా ఈ లోకాలన్నింటినీ కూడా పీడించడం ప్రారంభించాడు. సమస్తమైనటువంటి వేదములను అంటే విజ్ఞానాన్ని మొత్తం కూడా తన దగ్గర పెట్టేసుకున్నాడు. అంటే విజ్ఞానం అనేది ఎప్పుడు కూడా పంచదగినది. విజ్ఞానము పంచకుండా ఎవరైతే తమ దగ్గరనే పెట్టుకొని లిమిటెడ్గా పెట్టుకొని ఎవరికి పంచకుండా ఉంటారో వాళ్ళు రాక్షసులతోటి సమానం. ఎందుకోసమంటే విద్య అనేటువంటిది, విజ్ఞానం అనేటువంటిది పంచుతూనే ఉండాలి. అది నీ దగ్గర దాపెట్టుకోవద్దు. అది దాపెట్టుకుంటే నువ్వు రాక్షసుడితో సమానం. కాబట్టి ఆ విద్యను ఏం చేశాడు అంటే ఈయన మొత్తం విద్యలన్నింటినీ కూడా, వేద విద్యలన్నింటినీ కూడా, సమస్తమైనటువంటి వేద మాతృకలను అన్నిటినీ కూడా దిగ్బంధనం చేసేసాడు. ఎవరు ఎక్కడికి వెళ్లకుండా చేశాడు. ఇక ఈ భవిష్యత్ తరాల కానీ ఎవరికి కూడా ఏం చేయాలో తెలియట్లేదు. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం లేదు. ఇంకా జ్ఞానమే లేదు అక్కడ. జ్ఞానాన్ని మొత్తం కూడా వశం చేసేసుకున్నాడు హయగ్రీవుడు. అప్పుడు దేవతలు అందరూ కూడా మొక్కుతున్నారు. ఏంటి సృష్టి మొత్తం స్తబ్దమైపోయింది, జ్ఞానం అనేది లేదు, జ్ఞానము లేని సృష్టి ఎక్కడుంది అని చెప్పి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని మొరపోతే బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే, ఆ శ్రీ మహావిష్ణువుని మనం మొర కోరుకోవాలి, స్థితికారకుడు ఆయనే కాబట్టి స్థితి చేసే బాధ్యత ఆయనదే, కాబట్టి స్థితికారకుడి దగ్గరికి వెళ్ళి మొర మొక్కుదామని చెప్పి అందరూ దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళితే ఎంత స్తుతించినా మహావిష్ణువు లేవడే, అలాగే నిద్రలు ఉండిపోయాడు. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి వచ్చింది, అయినా లేవడు. ఏం చెయ్యాలి ఎవ్వరికి అర్థం అవ్వలేదు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే ఆయన సృష్టించింది ఏంటంటే కనుక
చెదపురుగులను సృష్టించాడు. ఈ చెదపురుగులు ఏంటంటే కనుక చెదపురుగును సృష్టించగానే చెదపురుగులు వరం కోరుకున్నాయి. ఏమని అనంటే, మేము ఈ బ్రహ్మహత్య పాపం చేస్తున్నాము, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క వెంటినారిని తుంచాలి. చెప్పాను కదా, ఇలా ఉంది, ఇది ధనస్సు, ఇది వెంటినారి, ఇలా తల పెట్టాడు కాబట్టి ఇలా వంగిపోయింది. ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఎక్కడైనా సరే కొంచెము దాన్ని కట్ చేసినా అది ఇక్కడ ఏం జరుగుతుందంటే టప్పని పేలుతుంది. అలా పేలినప్పుడు ఏదైనా అపాయం జరగవచ్చు. సో మేము తలిచి మేము బ్రహ్మహత్య పాపానికి వెళుతున్నాము. మరి దానికి మాకు మీరేం వరం ఇస్తారు అంటే, యజ్ఞ భాగములు మేము మీకు ఇచ్చేస్తున్నాము, యజ్ఞ భాగములో నీకు భాగం ఉంటుంది, ఇప్పటి నుంచి యజ్ఞంలో నువ్వు భాగం అవుతావు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే కనుక, ఏ ఇల్లు అయితే గనక మీరు ఆక్యుపై చేసుకుంటారో ఆ ఇంటిని యజమానులు వదిలేయాలి. అందుకోసమే చెదపట్టిన ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు. ఏ ఇంటికైనా చెదపట్టింది అంటే ఆ ఇంటికి అవే యజమాని అయిపోయినట్టు. సో అందుకోసమని ఏదైనా వృక్షానికి చెదబట్టింది అనుకోండి, ఇంకా ఆ యొక్క వృక్షాన్ని అగ్నిలో వేసేయాలి. కాబట్టి చెదపురుగులకు అలా అగ్నిభాగం, హవిర్భాగం అనేది లభించడం జరిగింది. ఈ విధంగా చెదపురుగు పోయి ఆ వెంటినారిని తుంచగానే టక్కని అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే శ్రీ మహావిష్ణువు యొక్క తల ఎగిరి పడిపోతుంది. ఇప్పుడు మొండెము వేరు, తల వేరు ఉంటుంది. అయ్యో ఎంత పని జరిగింది, ఇప్పుడు తలలేని విష్ణువుని నేను చూశానా అని చెప్పి బాధపడతా ఉంటారు. అప్పుడు లక్ష్మీదేవి బాధపడుతూ, ఎంత పని చేశావు, నీ తండ్రికి శిరచ్ఛేదనం చేశావు, నువ్వు దుర్మార్గుడు అయిన కొడుకువి అని తిడితే, అమ్మ నన్నేమనొద్దు, దీనికి కారణం మీరే అమ్మా, మీరు ఇలాగే అనుకున్నారు కాబట్టి ఇలాగే జరిగింది అని అంటే, నేను అనుకోవడం ఏంటి అని అంటే, అప్పుడప్పుడు మనం కూడా మనసులో అవి ఇవి సంకల్పం చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండానే దుస్సంకల్పాలు చేస్తూ ఉంటాం. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఒకరోజు ఆ మహావిష్ణువు హాయిగా యోగమాయ నిద్రలో ఉండి అలా అలా నవ్వుతూ ఉన్నాడు. ఇంత అందమైన భార్యను నేను ఉండగా నన్ను చూడకుండా, నేను పిలుస్తున్నా వినకుండా ఎవరిని తలుచుకొని నవ్వుతున్నాడో ఆ తలుచుకున్న నవ్వుకుంటున్న ఆ ముఖము, ఆ యొక్క తల విరిగిపడుగాక అని చెప్పి మనసులో కోప్పడుకుందట. గట్టిగా అనలేదు, కోప్పడింది. సో అదే విషయం ఇప్పుడు జరిగిందమ్మా. నీవు జగన్మాతవు, నువ్వు ఏదనుకోకుండా నీ సంకల్పము ఎక్కడికి వృధా కాదు, నీ సంకల్పం ఇలా జరిగిందమ్మా అంటే లక్ష్మీదేవి బాధపడుతుంది. అప్పుడు త్రిజగన్మాతల యొక్క త్రిశక్తి స్వరూపమైనటువంటి ఆ త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి దేవి ప్రత్యక్షమైతే ఆ జగన్మాతను అందరూ కూడా ప్రార్థిస్తే, ఆ జగన్మాత గుర్రము యొక్క తల తీసుకొచ్చి అతకపెట్టండి, హయగ్రీవుని యొక్క సంహారం చేసిన పిమ్మట ఆ సమస్తమైనటువంటి వేద విద్యలకు విజ్ఞానములన్నిటికి కూడా అధిష్టాన దేవతగా హయగ్రీవుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవతత్వ స్వరూపంలో పూజింపబడతాడు. ఇక ఈ సమస్తమైనటువంటి వేదములకు, పురాణములకు, ఇతిహాసములకు, జ్ఞానములన్నిటికీ కూడా ఈ సృష్టిలో జ్ఞానం అనేటువంటిది చైతన్యం అనేది ఏదైతే ఉందో దానికి మూలాధారభూతుడు అధిష్టాన దేవతగా హయగ్రీవుడు చిరస్థాయిగా నిలిచి ఉంటాడు అని చెప్పి అమ్మవారి ఆశీర్వాదం చేయగా, ఆ జగన్మాత అనుగ్రహంతో హయగ్రీవుల వారి యొక్క ఉద్భవం జరిగింది. ఆ హయగ్రీవుల వారి ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి తర్వాత సమస్తమైనటువంటి వేద విద్యలకు ప్రధానంగా చెప్పాలంటే శ్రీ విద్య తత్వానికి అధిష్టాన దేవతగా ఉండి అనునిత్యము జగన్మాత అయిన అమ్మవారిని స్మరిస్తూ ఆ జగన్మాత తత్వాన్ని ప్రపంచానికి బోధించే ప్రయత్నంలో ఉంటారు ఆ హయగ్రీవుల వారు. అందుకోసమే జగన్మాత యొక్క తత్వం తెలుసుకోవాలి అనంటే హయగ్రీవుల వారి యొక్క అనుగ్రహము తప్పనిసరి. ఆ హయగ్రీవుల వారి యొక్క తత్వము తెలియనిదే, అనుగ్రహం లేనిదే జగన్మాత యొక్క తత్వం పూర్తిగా మనకి అందదు. అందుకోసమే హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం తస్య నిస్సరతే వాణి జహ్ను కన్యా ప్రవాహవత్. ఎవరైతే హయగ్రీవ నామస్మరణ చేస్తారో వారి యొక్క కంఠములో నుంచి, వారి యొక్క ముఖము నుండి వాణి అనగా వాక్కులు ఎలా వస్తాయనంటే జలజల పారుతున్నటువంటి
ఆ గంగానది యొక్క ప్రవాహం ఎలాగైతే ఉంటుందో జఖ్న కన్యా ప్రవాహవత్, జాహ్నవి యొక్క ప్రవాహం ఎలాగైతే కనుక ఎలాంటి ఒడిదుడుకు లేకుండా అడ్డంకు లేకుండా ఎలాగైతే ప్రవహిస్తుందో అలాగే వారి యొక్క వాక్కు కూడా అలాగే ప్రసరిస్తుంది అని చెప్పారు. అందుకే హయగ్రీవ ఉపాసన చాలా కీలకమైంది. అలాంటి హయగ్రీవుల వారిని ప్రసన్నం చేసుకున్నారు అగస్త్యుల వారు. ప్రసన్నం చేసుకొని ఆ హయగ్రీవుల వారిని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద అని అడుగుతున్నారు. ఏమని? అశ్వానన మహాబుద్ధే. అశ్వానన అంటే అర్థం ఏంటి చెప్పండి? అశ్వానన అంటే అర్థం ఏంటి? అశ్వ ఆనన అంటే గుర్రము యొక్క ముఖము కలిగినటువంటి ఓ దేవదేవ, మహాబుద్ధే సమస్తమైనటువంటి జ్ఞానములన్నిటిని కూడా కలిగినటువంటి ఓ మహాబుద్ధిశాలి, సర్వశాస్త్ర విశారద శాస్త్రములో పూర్తి పటుత్వం ఉన్నటువంటి ఓ స్వామి, శ్రీ విద్యాం జగతాం ధాత్రీం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. ఆయన శ్రీ విద్యాం అంటే శ్రీ విద్య అనేటువంటి అమ్మవారి యొక్క తత్వం. అందుకోసమే లలితా సహస్రనామం యొక్క ప్రారంభం ఎలా ఉంటుంది అని అంటే, అగస్త్య ఉవాచ, అగస్త్యుడు మాట్లాడుతున్నాడు అనగా ప్రశ్నిస్తున్నాడు. అగస్త్య ఉవాచ, అగస్త్యుల వారు ప్రశ్నించడం ప్రారంభిస్తున్నారు. అంటే ఆ జగన్మాత తత్వము తెలుసుకోవాలన్న ఉత్సాహము, ఉత్సుకత మీ లోపల ప్రారంభమవ్వాలి. మీరు అగస్త్యుల వరే మీరు ఉండాలి. ఆయన ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారో తెలుసా? ఆయన జ్ఞానం మహాద్భుతం, ఆయన శక్తి మహాద్భుతం. సముద్రాలన్నీ కూడా అలా ఒక్క గుటికలో తాగేశాడు ఆయన. అలాంటి అగస్త్య మహర్షి అడుగుతున్నారు. అంటే అహంకారం అంతా కూడా వదిలేసి జగన్మాత తత్వం తెలుసుకోవాలని అగస్త్య మహర్షి అడుగుతున్నారు. అంటే ఈ జగన్మాత యొక్క తత్వం తెలుసుకోవాలి అని అంటే మీరు కూడా అగస్త్య మహర్షిలాగానే అణిగి మణిగి ఒదిగి జాగరూకతతో వినయముతో పరిపూర్ణమైనటువంటి సేవా దృక్పథముతో ఉత్సాహముతో జగన్మాత తత్వం తెలుసుకోవాలన్న పరిపూర్ణ సంకల్పముతో అగస్త్యుల వరే ఉండాలి. ఇక్కడ అగము అంటే ఏమిటి అంటే అహంకారం. ఆ అహంకారాన్ని స్తబ్దము చేసుకోగలగాలి. ఎప్పుడైతే అహంకారాన్ని నువ్వు స్తబ్దము చేసుకొని నీ యందు జగన్మాత యొక్క శక్తి ఉంది అని, ఆ అహమే జగన్మాత అని ఎప్పుడైతే నువ్వు భావన చేస్తున్నావో అప్పుడు నీవు అగస్త్యుడివి. అలాంటి అగస్త్యుడివైన నీవు జగన్మాత తత్వం తెలుసుకోవాలి. జగన్మాత తత్వం అంటే ఏమిటి? లలితా సహస్రనామం. ఆ జగన్మాత తత్వం అని చెప్పాను, మాతా తత్వం అని చెప్పాను కదా. ఏం ప్రారంభమవుతుంది లలితా సహస్రనామంలో? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్భవ అని లలితా సహస్రం మొదటి నామం. మొదటి నామం శ్రీమాత అయితే కనుక ఆ శ్రీమాతని రీచ్ అవ్వడానికి ఉపోద్ఘాతము శ్రీ విద్యాం అని ప్రారంభమైంది. అంటే శ్రీ విద్యాతత్వము తెలుసుకోకుండా శ్రీమాతృతత్వము మనకి తెలుసుకోవడము కష్టం. కాబట్టి అందుకోసమే ఆ జగన్మాతను మొట్టమొదటిగా నువ్వు ఎలా ప్రారంభం చేయాలంటే శ్రీ విద్యాం అన్న పేరుతోటి ప్రారంభం చేస్తారు. ఇక్కడ శ్రీ విద్యాం జగతాం ధాత్రీం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. ఈ ఒక్క శ్లోకాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకి ఈ లలితా సహస్రనామం యొక్క తత్వం తెలుసుకోవడానికి మనకి ప్రవేశం దొరికినట్టు. ప్రవేశం అంటే అడ్మిషన్ దొరికినట్టు, మనకి ఎలిజిబిలిటీ దొరికినట్టు. శ్రీ విద్యాం, ఈ సమస్తమైన సృష్టిలో ఉన్నటువంటి విద్య తత్వం అంతా కూడా శ్రీ విద్యనే. స్త్రీ విద్యతో సంబంధించిన అన్ని విద్యలు, అంటే ఒక చెట్టుకి తల్లి వేరు ఎంత ముఖ్యమో ఈ సమస్తమైన సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వేద విద్యలన్నిటికీ కూడా శ్రీ విద్యా ప్రధానము. అందుకే జగతాం ధాత్రీం, ఈ సమస్తమైన సృష్టికి జగతాం అంటే జా అంటే జాయతే గచ్చతే
స్థిరియతే అంటే పుట్టేది, నడిచేది, నశించేది, అదే జగత్తు. జగత్ అంటే ఈ మూడులోనే ఉంటుంది: పుట్టడం, బతకడం, చావడం, ఇంతే. సో జగత అంటే ఈ సృష్టి స్థితి లయలన్నిటికి కూడా ధాత్రీం, జగతాం ధాత్రీం. ధాత్రీం అంటే ఏంటి? భూమి. వాస్తవంగా చెప్పాలంటే ధాత్రి అంటే కేవలం భూమి అని అర్థం కాదు. ధాత్రి అంటే స్టేబుల్, ఎప్పుడు కూడా నిలకడగా ఉండేది, అండ్ పునరుత్పత్తి శక్తి కలిగింది అని అర్థం. సో ఆ విధంగా తర్వాత ఏంటి? వహించేది, మోసేది అని కూడా అర్థం. ధాత్రీం అంటే ఇచ్చేది అని కూడా అర్థం వస్తుంది. సో ఈ విధంగా శ్రీ విద్యాం జగతాం ధాత్రీం అంటే ఈ సమస్తమైన సృష్టిని వహించేటువంటి, అంటే సృష్టి స్థితి లయలన్నిటికి కూడా, సమస్తమైన బ్రహ్మాండాలన్నిటికి కూడా మూలశక్తి భూతంగా ఉంటూ సాక్షిభూతంగా ఉన్నటువంటి జగన్మాత సర్గ స్థితి లయేశ్వరి. అంటే సర్గ అంటే సృష్టి, స్థితి లయము జరిగేటువంటి వీటన్నిటి కూడా ఒడయ అంటే స్వామి అయినటువంటి, ఈశ్వరి అయినటువంటి, స్వర్గస్థితి లయేశ్వరి స్వామి అయినటువంటి ఓ దేవి తల్లి, అలాంటి తల్లి అయినటువంటి నిత్యాం అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఇంకా అయిపోయింది, ఈ జనరేషన్ అయిపోయింది అన్నట్టు కాదు. ఇంకా నిత్యాం అంటే ఈ ప్రపంచములో నిత్యాం అనేటువంటి యొక్క శబ్దము కేవలము ఆ శ్రీమత్ త్రిపుర సుందరి అయినటువంటి లలితా త్రిపుర సుందరదేవికే ఉంది, ఇంకెవరికి లేదు. నిత్య శబ్దము కేవలం జగన్మాతకే, ఇంకెవరికి అది వర్తించదు. నిత్యము ఉండేటువంటిది, ఇంకా నాశనము లేనటువంటిది అమ్మవారు. మహాత్రిపుర సుందరి ఈ సమస్తమైనటువంటి త్రిపురములన్నిటికి కూడా అన్ని యొక్క జగన్మాత త్రిపుర సుందరి అంటే మహాత్రిపుర సుందరి. ఈ యొక్క 3 పురములు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే కనుక గోలోకము, వైకుంఠము, శివలోకం, బ్రహ్మలోకం. ఇలా ఈ పురాలన్నిటికి కూడా సుందరి. ఈ అన్ని పురాలలో కూడా అత్యంత సౌందర్యవతి అయినటువంటి మహాశక్తి సంపన్నురాలైనటువంటి అర్థం. ఇక్కడ సుందరి అని అంటే అర్థం ఏంటంటే ఈ కళ్ళ కాటకలు పెట్టుకొని మేకప్లు కాదు. ఇక్కడ సుందరి అంటే ద న్యాచురల్ బ్యూటీ అన్నమాట. ఎలాంటి ఏమీ కూడా అవసరం లేకుండా న్యాచురల్గా అందంగా ఉండేటువంటి శౌర్య పరాక్రమవంతురాలైనటువంటి తల్లి అని అర్థం. ఇక్కడ మహాత్రిపుర సుందరి లలితాం నమామి. అలాంటి మహాత్రిపుర సుందరి అయినటువంటి లలితాదేవిని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆ అగస్త్యుల వారు మొట్టమొదటి ఉపోద్ఘాత శ్లోకంతో ప్రారంభించి ఆ లలితాదేవిని నేను నమస్కరిస్తున్నాను. అలాంటి జగన్మాత అయిన లలితాదేవి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి తత్వం కావాలి అని చెప్పడమే సూచన పరంగా చెప్తున్నారు అగస్త్యుల వారు. హయగ్రీవుల వారికి ఇలా అడుగుతున్నారు, స్వామి నేను ఆ లలితాదేవికి ఇలా నమస్కారం చేస్తున్నాను అంటే, ఓహో నేను ఈ తత్వం తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. చూడండి, అర్థం చేసుకుంటే కంఠస్థమైపోతుంది శ్లోకం. అర్థం చేసుకోవాలి శ్లోకాన్ని మనస్ఫూర్తిగా. ఎప్పుడైతే మనస్సులో వెళ్ళిపోయి అది లోపలికి ఇంటర్నల్ మెమరీస్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ యొక్క మెమొరీ మనకు వచ్చేస్తుంది అనమాట. చెప్పండి, శ్రీ విద్యాం జగతాం ధాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. ఇలా అద్భుతంగా అగస్త్యుల వారు హయగ్రీవుల వారిని ఆ జగన్మాత తత్వం తెలుసుకోవడానికి మొట్టమొదటి శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూనే ఆ హయగ్రీవుల వారి యొక్క రూపం ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఈ జగన్మాత తత్వం యొక్క తెలుసుకునే విషయంలో 1వ శ్లోకం అయిపోయింది. ఇంకా 2వ శ్లోకాన్ని నేను ఇంకొక పాటలో చెప్తాను. కాబట్టి తప్పకుండా ఈ లలితా సహస్రనామ వ్యాఖ్యానం, లలితోపాఖ్యానము
ఈ సిరీస్ని మొత్తం కూడా తప్పకుండా చూడండి. ఉపోద్ఘాతము లేకుండా లలితా సహస్రనామం చూస్తే ఏమీ అర్థం అవ్వదు. ఒకదానికి సంబంధం ఉంటుంది. ఎట్లాగైతే గనక గొలుసు కట్టు, ఒక్క దగ్గర గొలుసు కట్టు తెగిపోయినా మొత్తం గొలుసు సరిగ్గా ఉండదు, ఒక మాలలాగా ఉండదు. ఇదంతా కూడా గొలుసు కట్టు మాలలాగా ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క చోట ఏ ఒక్క భాగం మీరు చూడకపోయినా మీకు ఇంకోటి భాగం మీకు అర్థం అవ్వదు. యూ కాంట్ ట్రావెల్, మీరు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి లలితా సహస్రనామాన్ని దీక్షగా పూర్తిగా అన్నీ కూడా వినండి, జగన్మాత తత్వాన్ని తెలుసుకోండి. శ్రద్ధగా దీక్షగా ఈ లలితా సహస్రనామం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. విఘ్నములు రాకుండా ఆ జగన్మాత అనుగ్రహం మీపై నాపై ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుతూ, శ్రీమాత్రే నమః. సర్వే సుజనా సుఖినో భవంతు.